బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు సరూర్నగర్ డివిజన్లో ఏదైతే లగిచెర్ల రైతులను నెలకు పైగా వాళ్ళకు కస్టడీకి తీసుకొని జైల్లో ఉంచినారో దానికి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ నిరంకుశ పాలన అమానీయ చర్యల పట్ల ఈరోజు వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతూ మన ఇక్కడ సరూర్నగర్ డివిజన్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సరూర్నగర్ మొత్తం డివిజన్లో సీనియర్ నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం రావడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు చర్య చేస్తున్నాడో ఈ నిరంకుశ పాలన లగిచెర్ల బాధితులు రైతులు ఎంత బాధపడుతున్నారంటే గుండెపోటు వచ్చినాక కూడా ఎవరికి చెప్పకుండా కూడా బయట వాళ్ళకి బేడీలు ఇచ్చి తీసుకుపోయిన చర్య. ఇలా హైడ్రా కానీ గురుకుల పాఠశాలల వందల కొద్ది విద్యార్థులు చనిపోతున్నా కూడా ఢిల్లీకి ప్రయాణమై డబ్బులు ముట్టయ్యప్పుడు ఇక్కడ తను అనుకున్నదే ఒక చదువుగా ఒక ఎట్లా అంటే ఒక పగతోని కోపంతోనే చేస్తున్నాడే తప్ప ఈరోజు ప్రజల కోసం పాలన చేస్తలేడని మేము అనుకుంటున్నాం. ఈ చర్యలన్నిటికీ విరుద్ధంగా ఈరోజు అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం జరుగుతుంది. జై తెలంగాణ.